ద పాసిబిలిటీ ఆఫ్ యువర్ చైల్డ్. నీ కుమారుడి యొక్క ప్రతి అవకాశాన్ని నువ్వు చూడాలి. అండ్ యూ నీడ్ టు రికగ్నైజ్, నీ కుమారులో ఉన్న ప్రతి సామర్థ్యతను నువ్వు గ్రహించాల్సిన వాడవై ఉన్నావు. ఆమెన్, హల్లెలూయా. ఆమె రికగ్నైజ్ ది పొటెన్షియాలిటీ. ఎందుకో తెలుసా? వై ఇస్ దిస్ సో ఇంపార్టెంట్? ఎందుకు ఇది చాలా శ్రేష్టమైనదో తెలుసా? ఇది మనం చదివే మత్తయి 3వ అధ్యాయము యోర్దాను యొక్క అనుభవం. యోర్దాను యొద్ద ప్రభువైన యేసుక్రీస్తు వారు బాప్టిసం పొందిన అనుభవంగా మనం చూస్తూ ఉన్నాం. కానీ యోర్దాను అనుభవం తర్వాత 4వ అధ్యాయంలో యేసుకి ఏముందో తెలుసా? ఎడారి అనుభవం ఉంది. దెర్ ఇస్ ఎ లైఫ్ ఆఫ్ విల్డర్నెస్. ఇప్పుడు తండ్రిగా యోర్దాను దగ్గర నిలబడినప్పుడు నీ కుమారుడికి తాడి యొక్క సామర్థ్యత ఏంటో నువ్వు చెప్పినప్పుడు, వాడు ఏమై ఉన్నాడో, హూ హీ ఈజ్, తను ఏమై ఉన్నాడో నువ్వు మాట్లాడుతున్నప్పుడు, తన సామర్థ్యత ఏంటో మాట్లాడుతున్నప్పుడు, వాడి శక్తి ఏంటో మాట్లాడుతున్నప్పుడు, వాడి ఆలోచన